మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే. తెలుగు రాష్ట్రాలకు మళ్ళీ తుఫాను ముంచుకొస్తుంది. తుఫాను ముప్పు తప్పేలా లేనట్టుగా ప్రస్తుతం పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడవచ్చు ఇప్పటికే ఒక్కసారిగా అంటే ఐఎండీ ఇచ్చినటువంటి సైక్లోన్ డేటాను ఒకసారి మనం చూసినట్లయితే ప్రస్తుతం ఇది అల్పపీడనం అయితే మాత్రం ఏర్పడింది. ఈ అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారబోతుంది. వాయుగుండం కాస్త తుఫానుగా మారేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ మనం చూడవచ్చు ఈ గ్రీన్ కలర్లో ఉండేటువంటి ఒకసారి మనం ట్రాక్ని సైక్లోన్ ట్రాక్ని మనం చూడవచ్చు. 24వ తారీఖున ఇది డిప్రెషన్గా ఉంది. ఆ తర్వాత డీప్ డిప్రెషన్గా అంటే వాయుగుండంగా మారబోతుంది. 25వ తారీఖు నాటికి 25 నుంచి ఇలా పయనిస్తుంది. 25కి 26 తర్వాత ఇలా వస్తుంది. 26 తర్వాత మళ్ళీ ఇది డీప్ డిప్రెషన్గానే మళ్ళీ ఆ తర్వాత 27కి డీప్ డిప్రెషన్, ఆ తర్వాత సైక్లోన్గా మారి ఇది ఈ ప్రాంతం అంటే దాదాపుగా ఇలా 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 దీని ప్రభావం ఉంటుంది. అంటే ఇదంతా తమిళనాడు. సో తమిళనాడు మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఆ తర్వాత చూసినట్లయితే దక్షిణ కోస్తా ఏపీ మీద దీని ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా రాయలసీమలో కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే ఒకవేళ దీని రూట్ని కానీ మార్చుకున్నట్లయితే ఏపీ వైపు వస్తుంది. లేదు ఇదే అనుకున్న విధంగానే అంచనా వేసిన విధంగా అయితే తమిళనాడు మీద ప్రభావం. తమిళనాడుతో పాటుగా ఇది ఇలా వచ్చినప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ దక్షిణ కోస్తా ప్రాంతం ఉంటుంది, రాయలసీమ ప్రాంతం ఉంటుంది. ఇక్కడంతా కూడా పూర్తిగా దీనివల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. సో ఒకసారి మనం వీడియో పరంగా చూసినట్లయితే దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనేది ఒకసారి మనం పరిశీలిద్దాం. ప్రస్తుతం ఇది ఇక్కడ కేంద్రీకృతమైంది అల్పపీడనంగా. సో అల్పపీడనం తర్వాత వీడియోను ఒకసారి మనం పరిశీలించినట్లయితే అది వాయుగుండంగా మారుతుంది. వాయుగుండంగా మారి శ్రీలంక మీదుగా ఇది తమిళనాడు ప్రాంతానికి చేరుకుంటుంది. ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రాకు కూడా దీనివల్ల ఇంపాక్ట్ ఉంది. సో ఇక్కడ మనం చూడవచ్చు 26వ తారీఖు నాటికి ఈ విధంగా అది ప్రయాణిస్తుంది. సో ఇది పయనించిన తర్వాత 27 నాటికి తీరానికి దగ్గరగా వచ్చేటువంటి అవకాశం ఉంది. 27, 28 నాటికి. ఆ తర్వాత 28 నుంచి 29కి తీరానికి దగ్గరగా తీరం కూడా క్రాస్ అయ్యేటువంటి పరిస్థితి, తీరం దగ్గర వరకు వచ్చి మళ్ళీ ఇది మరింత వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చూడవచ్చు. సో ఇక్కడ చూడవచ్చు మనం. సో ఇదంతా కూడా తమిళనాడు ప్రాంతం, చెన్నై, పుదుచ్చేరి ఈ ప్రాంతంలో దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా దక్షిణ కోస్తాలో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, కడప ఈ ప్రాంతాల్లో కూడా వర్షపాతం కురిసేటువంటి అవకాశం ఉంది. సో రాబోయేటువంటి 25వ తారీఖు నుంచి 29 వరకు దాదాపుగా అంటే ఇక్కడ చూసినట్లయితే 30 వరకు కూడా దీని ప్రభావం ఉంటుంది. అంటే 27 నుంచి కూడా మనకి చూసినట్లయితే 25 నుంచి 30 తారీఖు అంటే పర్టికులర్గా చెప్పాలంటే 27, 28, 29 ఈ 3 రోజులు దక్షిణ కోస్తా రాయలసీమలో కుండపోతుగా వర్షాలు కురుస్తాయి. తుఫాను మాత్రం తీరం దాటేటువంటి అవకాశం మాత్రం ఖచ్చితంగా తమిళనాడుకు ఉన్నప్పటికీ కూడా దాని ఆనుకుని ఉన్నటువంటి దక్షిణ కోస్తా జిల్లాలు నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, అనంతపూర్, కర్నూలు ఈ ప్రాంతాల మీద దీని ఇంపాక్ట్ ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనేది వాతావరణ శాఖ చెప్తున్నటువంటి మాట.